నమస్కారం. జిల్లా సమగ్ర సంపన్న నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాలో కోవిడ్ తదితర అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం సూర్యాపేట జిల్లా నుంచి మంజుల్ గారు అందించే కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం మంజుల్ గారు. నమస్కారం సార్. చెప్పండి, సూర్యాపేట జిల్లాలో కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టిందా? మరి జిల్లాలో కోవిడ్ కేసులు పెరిగాయా తగ్గాయా? కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గాయని అశ్రద్ధ వహించలేం, కానీ మునుపటితో పోలిస్తే కొంత తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. జిల్లాలో ఇప్పటి వరకు 2,12,335 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. కోవిడ్ ప్రవేశించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 17,605 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 34 మంది వివిధ కారణాల వల్ల చనిపోయారు. కోవిడ్ టెస్టులు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడం మూలంగా కోవిడ్ వ్యాప్తి ఎప్పటికప్పుడు అదుపు చేయగలుగుతున్నారు. కొద్దిగా అనుమానం వచ్చినా కూడా ప్రజలు కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెనుకాడటం లేదు. ఈ నెల ఇప్పటి వరకు కూడా జిల్లాలో 50 కేసులు నమోదయ్యాయి. వీరికి సంబంధించిన బంధువులు ఇతరులు 1960 మందిని ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. మరి కోవిడ్ టీకా వేయడం ప్రారంభించారు కదా, మరి జిల్లాలో ఎంతమంది కోవిడ్ వ్యాక్సిన్ వేశారు? వ్యాక్సిన్ పైన ప్రజల స్పందన ఏంటి? ప్రస్తుతం మొదటి విడత వ్యాక్సినేషన్ చేయించుకున్న వారికి రెండో డోసు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి విడతలో వైద్య ఆరోగ్య అంగన్వాడీ సిబ్బందికి వ్యాక్సిన్ చేశారు. సూర్యాపేట జిల్లాలో మొదటి విడతలో 10,573 మందికి వ్యాక్సినేషన్ చేయించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే ఇందులో కేవలం 5,145 మందికి మాత్రమే వ్యాక్సినేషన్ తీసుకున్నారు. వీరందరిలోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించట్లేదని, టీకా పూర్తిగా సురక్షితమని వైద్య అధికారులు తెలుపుతున్నారు. అయితే మొదటి డోసు తీసుకున్న వాళ్ళు ఇమ్యూనిటీ పెరగాలంటే తప్పనిసరిగా రెండో డోసు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొదటి విడత వ్యాక్సినేషన్ చేయించుకున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కూడా ఈ నెల 13 నుంచి రెండో డోసు వేస్తున్నారు. అయితే మొదటి విడతలో వ్యాక్సినేషన్ చేయించుకొని ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి అవకాశం కల్పించింది. ఈ నెల 15 వరకు ఆన్లైన్ లో తిరిగి వారి పేరు నమోదు చేసుకున్న వారికి రెండో విడత పోలీసులతో పాటు కలిపి వీరికి వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే రెండో విడతలో పోలీస్ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారులకు రెండో విడత వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించారు. ఇందులో 5,482 మంది ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 904 మందికి మాత్రమే వ్యాక్సినేషన్ చేశారు. దీనికి కారణం ఇప్పటి వరకు పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన అధికారులు 2,000 మంది ఉండగా వీరు ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోవడం వల్ల కొద్దిగా లేట్ అవుతుందని చెప్తున్నారు. మరి 9వ తరగతి ఆ పై తరగతుల విద్యార్థులకు విద్యాలయాలు తెరిచారు. మరి సూర్యాపేట జిల్లాలో హాజరు శాతం ఎంత ఉంది? విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఏ విధంగా స్పందిస్తున్నారు? సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 15,000 మంది విద్యార్థులు ఉండగా ప్రైవేటు పాఠశాలలో సుమారు 9,000 మంది విద్యార్థులు ఉన్నారు. మొదటి వారం హాజరు శాతం కొంత తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం చాలా వరకు విద్యార్థులు అంతా సుముఖంగానే పాఠశాలకు వస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యక్ష తరగతులు చాలా తక్కువ రోజులు జరుగుతున్నాయి. ఈ సదవకాశాన్ని విద్యార్థులు వదులుకోదలుచుకోలేదు. పాఠశాల యాజమాన్యాలు కూడా దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కులు లేనిదే పాఠశాలలకు ఎవరిని అనుమతించట్లేదు. తెలంగాణలో అతిపెద్ద జాతర దురాజపల్లి జాతర కదా, మరి లింగమంతుల స్వామి జాతరకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే దురాజపల్లి లింగమంతుల స్వామి జాతర ఈ నెల 28వ తేదీన మొదలయ్యి 5 రోజుల పాటు జరగనుంది. ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లను నెల రోజుల ముందు నుంచే ప్రభుత్వం చేపడుతుంది. భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. జాతర సమయంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా 2 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చిన భక్తులు గుడారాలు వేసుకుని వంటలు చేసుకునే సాంప్రదాయం ఉంది. అందుకే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ అధికారులు, పంచాయతీరాజ్, R&B, ఎండోమెంట్ తదితర శాఖల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. రోడ్లు, స్నానాల గదులు, మంచినీటి ఏర్పాటు చేశారు. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా 2 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఈ జాతరను పెద్దగట్టు జాతర, గొల్లగట్టు జాతర అని కూడా అంటారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గొల్లగట్టు జాతర యాదవులకు పెద్ద పండగనే చెప్పొచ్చు. ఈ నెల 15న గొల్లగట్టుపై దిష్టి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతరలో ప్రధానమైన దేవరపెట్టలో ఉన్న సౌడమ్మకు దిష్టి పూజ నిర్వహించి కేసారం గ్రామంకు తరలించారు. అక్కడ 14 రోజుల పాటు పూజలు చేసి మళ్లీ ఈ నెల 28న అర్ధరాత్రి గంపల ప్రదర్శనలతో జాతర మొదలు కానుంది. మరి సూర్యాపేట జిల్లాలో వేసంగి పంటల సాగు ఎలా ఉందండి? సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటల సాగుగా వరి సాగును రైతులు ఎక్కువగా వేయడానికి మక్కువ చూపారు. ఈసారి జిల్లాలో 4,23,798 ఎకరాల్లో సాగు కాగా 4,18,475 ఎకరాల్లో వరి సాగును చేశారు. గత ఏడాది ఇదే సమయానికి 3,75,000 ఎకరాల్లో మాత్రమే వరి సాగు అవ్వగా ఈసారి 42,000 ఎకరాలు అదనంగా వరి సాగు అయింది. జిల్లాలో నీటి లభ్యత ఎక్కువగా ఉండడం, వానాకాలం పంటకు తెలంగాణ ప్రభుత్వం పెట్టిన నియంత్రిత సాగు విధానం కూడా ఈసారి లేకపోవడంతో వరి సాగు ఎక్కువగా ఉండడానికి కారణాలుగా చెప్పొచ్చు. రాష్ట్రంలో నిజామాబాద్, నల్గొండ మొదటి 2 స్థానాల్లో వరి సాగు చేస్తుండగా సూర్యాపేట 3వ స్థానంలో ఉంది. మిగిలిన రైతులు ఎక్కువగా వేరుశనగ పంటను వేశారు. సూర్యాపేట జిల్లాలో కోవిడ్ తదితర విషయాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అదండి సూర్యాపేట జిల్లా నుంచి మంజుల గారు అందించిన కోవిడ్ జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.